హలో, అంతా బాగున్నారండి? చూసారండి, కనిపిస్తుంది కదండి ఉప్మా. ఎంతో రుచిగా ఉండేటటువంటి ఉప్మా అంటే అందరికీ చాలా ఇష్టం కదండి. ఆ ఉప్మా ఎలా తయారు చేయాలనేది అందరికీ తెలుసు. అయితే నేను కూడా ఎలా తయారు చేస్తాను చూడండి. కొంత ప్రత్యేకంగా తయారు చేస్తే కనుక ఉప్మా చాలా రుచిగా ఉంటుందండి. దీంట్లో రకరకాల రవ్వలు ఉంటాయి. మరి నేనైతే బన్సీ రవ్వ కొంచెం లావుగా ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నానండి. మరి సుజీ రవ్వ తీసుకోవచ్చు, బొంబాయి రవ్వ అంటారు దాన్ని, కరాచీనో అని కూడా అంటారు. నేనైతే బన్సీ రవ్వ తీసుకున్నది లావుగా ఉంటుందండి. అది దానిలో కావాల్సిన ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలండి తప్పనిసరిగా, అలాగే పోపు దినుసులండి, అలా కొంచెం జీడిపప్పు, కరివేపాకు ఇవన్నీ కూడా తీసుకున్నానండి. అవన్నీ కామన్గా వేసుకుంటాం కదండి తప్పనిసరిగాను. అయితే వాటన్నిటిలోనూ ముందు ఉప్మాలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఏమి వేయించుకోవాలంటే పచ్చి అల్లం ముక్కలండి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ముందు వేయించుకోవాలి. చాలామంది ఉల్లిపాయలు వేయించక వేస్తాడు, అలా వేస్తే పచ్చివాసన వస్తుందండి, అలా బాగోదండి. అలాగా అల్లం ముక్కలు అది కసకసమంటా ఉంటే అలా కాకుండా చక్కగా ముందుగానే ఆయిల్లో అల్లం ముక్కలు వేయించుకోవాలండి, ఎర్రగా వేయించుకోవాలి. అలా ఎంత ఎర్రగా వేయించుకో అంత బాగా మనం తినేటప్పుడు ఉప్మాలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది, పచ్చివాసన కూడా లేకుండా ఉంటుందండి. కాబట్టి ముందుగా అల్లం ముక్కలు బాగా వేయించుకోవాలండి. అలా వేయించేసుకున్న తర్వాత అవి వేగుతూ ఉండగానే అప్పుడు మనం తీసుకున్నటువంటి పోపు దినుసులు వేసేసుకోవాలి. అయితే పోపు దినుసులు ముందుగా వేసేసుకుంటే మాడిపోతాయి. కాబట్టి నేనైతే ఏం చేస్తానంటేనండి, దాంట్లో తీసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకున్నాం కదా సన్నగా తరిగి, వాటిని వేసుకుని అవి వేసుకున్న వెంటనే కొంచెం కొద్దిగా అవి వేడి చల్లారుతుంది కాబట్టి దాని పక్కనే అవి కొంచెం పక్క జరుపుకొని, ఆ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు పక్క జరుపుకుని ఆ పక్కనే మనం తీసుకున్నటువంటి పోపు దినుసులు అనగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అవి పక్కన వేసేసుకోవాలండి. వేసేసుకొని నెమ్మదిగా ముందుగా ఆ పప్పులు వేయించేసుకున్న తర్వాత అప్పుడు పక్కన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కలిపేసుకొని వేయించుకోవాలండి. చూసారా, నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం వేడి చల్లారుతుంది కాబట్టి దాన్ని పక్క జరిపించేసుకొని ఆ వేడి ఆయిల్లో కొద్దిగా అప్పుడు పక్క తీసుకున్నటువంటి ఆ పోపు దినుసులు వేసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి నెమ్మదిగా వేయించుకోవాలండి. అవి కూడా చక్కగా ఎర్రగా వేగాలండి. పోపు దినుసులు కూడా, పప్పులన్నీ కూడా బాగా వేగితేనే బాగుంటాయండి, వేగపోతే అస్సలు బాగోవు. అంచేత ఉప్మాలో అల్లం ముక్కలు, ఈ పోపు దినుసులు ఎంత బాగా వేగితే అంత బాగా ఉంటుందండి ఉప్మా అందరూ చేస్తారు, కానీ కొన్ని చిట్కాలు ఉపయోగించేసుకుంటే చాలా బాగుంటుందండి ఉప్మా. ఉదయం ఏదో టిఫిన్ చేసుకోవాలి కాబట్టి ఉప్మా అయితే చాలా బాగుంటుందండి. సరే అండి, ఆ పప్పులు కూడా బాగా ఎర్రగా వేయించేసుకున్న తర్వాత అప్పుడు అవి ఇవి కూడా కలిపి మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కలిపేసి వేయించుకుంటే అవి సమానంగా వేగుతాయండి. ఆ రకంగా అవి కూడా వీటిని కూడా ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేయించేసుకున్న తర్వాత అది వేగుతూ ఉన్నప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది కదండి. అసలు ఉప్మా అంటేనే కరివేపాకు ఉండాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల ఉప్మా రుచిగా ఉంటుంది కాకుండా చక్కని కలర్ వస్తుందండి. ఆ రకంగా కొద్దిగా కొంచెం పసుపు కూడా వేసుకుని అవి బాగా వేయించుకున్న తర్వాత మనం అంతకుముందే కొలిసి పెట్టుకుంటాం కదండి, రవ్వ కొలిసి పెట్టుకుంటాం కదా. నేనైతే గ్లాస్ ఉన్న రవ్వ తీసుకున్నాను, చిన్న గ్లాస్ అండి. అది 120 గ్రామ్స్ ఉంటుందండి, 125 గ్రాములు ఉంటుంది. దాంతో సగం తీసుకున్నాను. అప్పుడు వాటర్ ఎంత పోసుకోవాలంటే రెట్టింపు పోసుకోవాలి కాబట్టి 3 గ్లాసులు పోసుకోవాలి. అంచేత 3 గ్లాసులు వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను నేను. తీసుకున్నటువంటి రవ్వకు సరిపడగా. చూసారండి, ఎర్రగా వేగుతున్నాయి కదా. కొంచెం జీడిపప్పులు తీసుకుని ఆ జీడిపప్పులు కూడా ఇప్పుడు వేసుకోవాలి. ముందే వేసుకుని బాగా మాడిపోతాయండి, అంచేత ఇప్పుడు వేసుకుంటే కనుక బాగా ఉంటాయండి. ఆ రకంగా వేగిపోయిన తర్వాత తీసుకున్నటువంటి వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసుకుని వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనకు సరిపడంత ఉప్పు వేసేసుకోవాలి. సరిపడంత ఉప్పు వేసుకుని ఉప్పు కూడా సరి చూసుకోవాలండి. కొద్దిగా గరిటతో తీసుకుని కొద్దిగా మన నోట్లో వేసి చూస్తే కనుక ఉప్పు సరిపోతేనే రవ్వ పోసుకోవాలి, లేకపోతే కనుక చప్పగా కానీ ఉప్పుగానే ఉంటుంది. అంచేత మరి సరిపడగానే మనం వేసుకున్నాక నోట్లో వేసి చూసుకుని అప్పుడు ఆ నీళ్లు మరుగుతూ ఉండగా ఏం చేయాలంటే మనం తీసుకున్నటువంటి రవ్వని క్రమంగా పోసేయాలి. అది బొంబాయి రవ్వ అయితే గడ్డగట్టేస్తుంది కాబట్టి ఒకరు పోస్తూ ఉండగా ఇంకొకరు తిప్పుతూ ఉంటే బాగుంటుంది. ఇదైతే బన్సీ రవ్వ కాబట్టి లావుగా ఉంటుంది కాబట్టి ఇది అలాంటి అవకాశం ఉండదండి, గడ్డలు గట్టగా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి
చేస్తూనే పోసేయచ్చు. అంచేత నేనైతే అలా తీసుకున్నాను కాబట్టి నీళ్లు మరుగుతుండగా నేనే తిప్పేసుకుంటానండి. ఆ రకంగా ఆ నీళ్లు కూడా మరుగుతుండగా ఆ రవ్వ వేసేసుకుని చక్కగా దాన్ని ఉడికించుకోవాలండి. బాగా దగ్గరికి మెత్తగా ఉడికించుకోవాలి. అలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఆఖరణ దగ్గర పడిపోయిన ఏం చేయాలంటే లాస్ట్న ఒక స్పూను పేరి నెయ్యి వేసుకోవాలండి అందులో. అదే దానికి ఉప్మాకు బాగా రుచి అండి, చాలా బాగుంటుంది. మరి మీరు వేసుకుంటారో లేదో తెలియదు, ఈసారి అయితే మీరు తప్ప ట్రై చేసి చూడండి. అంతా అయిపోయిన తర్వాత పైన పేరుకున్నటువంటి నెయ్యిని, పూసల్లా పేరుకుంటే చూడండి నెయ్యి, అటువంటి నెయ్యి ఒక స్పూను ఆ వేడి ఉప్మా మీద వేసుకుని తిప్పేసుకోవాలండి. అలా చేసుకుంటే కనుక ఉప్మా చాలా కమ్మగా మంచి వాసనతో చాలా రుచిగా ఉంటుందండి. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. సరే అండి, వాటర్ కూడా పోసేసాను, నేను పసుపు కూడా వేసుకున్నాను. ఆ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు తీసుకున్నటువంటి రవ్వ కూడా పోసేసుకోవాలి. నేనైతే నా దగ్గర ఎవరు మరి వేరే ఎవరు ఉండరు, నేనే ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో మిగిలినన్ని కూడా పోసుకోవాలని చేత కొన్ని కింద ఉలికిపోతూ ఉంటాయి, అలా చేసుకుంటూ ఉంటానండి నేను. ఎవరో దగ్గర లేరు. సరే నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, ఆ మరుగుతున్నాడు కొద్దిగా ఉప్పు చూసుకోవాలని చూస్తున్నాను చూడండి. ఉప్పు చూసుకుని సరిపోతే కనుక పర్వాలేదు, చాలా పోతే కొంచెం వేసుకోవాలి. ఎక్కువైంది అనుకోండి దానికి మనం ఏదో ఉపాయం ఆలోచించాలండి. నేనైతే ఏం చేస్తానంటే బంగాళాదుంపలు సన్నగా తరిగి ఆ నీటిలో వేసేస్తాను. వేసేసినప్పుడు అవి కొంచెం సేపు ఉన్నాక మనం రవ్వ పోసుకుని ఉప్మా అంతా రెడీ అయిపోయిన తర్వాత ఆ బంగాళాదుంపలు ఏం చేయాలంటే కదపకుండా తీసేయాలండి. అప్పుడు ఉప్పు అంతా పీల్ చేసుకుంటే మనకు సరిపోతాయండి. అది ఒక చిట్కా, చాలా మంది చేస్తారు అలాగా. అయితే మీకు చెప్తున్నాను నేను. రవ్వ పోసేసుకుని దాన్ని శుభ్రంగా ఉడికిన దాకా తిప్పేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే మగ్గుతుంది. కొంచెం బనిసి రవ్వ కాబట్టి కొంచెం కొద్దిగా వాటర్ ఇంకొక 2 డ్రాప్స్ ఎక్కువ వేసుకోవాలి. ఆ రకంగా వేసుకోవటం వల్ల ఉప్మా చాలా బాగా మగ్గిపోతుంది. అలా మగ్గిపోతూ ఉన్నప్పుడు తీసుకుని నెయ్యి కూడా వేసేసుకోవాలండి. అంతా అయిపోయిన తర్వాత ఒక చక్కగా మనం దాన్ని బాగా అందంగా దాన్ని మనం డిష్ అవుట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఒక గుండ్రటి గిన్నె తీసుకొని దానికి ముందు కొంచెం నెయ్యి రాయాలండి. రాసేసిన తర్వాత సరదాగా ఉప్మా ఏం చేయాలంటే ఆ గిన్నె నిండా వేసి గరిటెతోటి బాగా మరి దగ్గర చేసేసుకుని నొక్కి పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక సాసర బోర్లించుకుని దాన్ని తిరగేసేసుకోవాలి. తిరగేసుకుంటే చక్కని ఆకారంతో ఆ గిన్నె ఏ ఆకారంతో ఉందో అదే ఆకారంలో ఉప్మా వస్తుంది. అంతేనండి. అలా మనం చక్కగా దాన్ని సాసర్లో తీసుకున్న తర్వాత స్పూన్ పెట్టుకుని మనకి ఇష్టమైతే షుగర్ కూడా కలుపుకొని లేకపోతే ఇంకేదైనా చట్నీ కానీ ఏదైనా వేసుకుని చక్కగా తినటమేనండి. ఎంతో రుచికరమైన ఉప్మా, చాలా బాగుంటుంది కదండి. మాకైతే ఉప్మా చాలా ఇష్టం అండి. అంచేత మరి టిఫిన్స్లోకి సాధారణంగా ఉప్మా కూడా తరచు చేసుకుంటూ ఉంటామండి. మీరు మరి మీకు కూడా ఇష్టమండి ఉప్మా? ఇష్టమైతే కనుక మీరు కూడా ఎలా చేసుకుని నాకు కూడా చెప్పండి. మరి మీకు నచ్చితే కనుక మీరు లైక్ చేయండి తప్పనిసరిగా. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఎవరున్నా. మరి లైక్ చేయండి, ఒక్క లైకే కదండి చేసేది. లైక్ చేస్తే అందరికీ ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంటుందండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇటువంటి ఏమైనా వీడియోలు నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీకు రావాలంటే కనుక తప్పనిసరిగా ఆ బెల్ సింబల్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పుడు నేను పెట్టే ప్రతిదీ కూడా మీకు రాగలదండి. చూసారు కదండి, ఉప్మా తయారైపోయింది. దానిపైన ఇప్పుడు నేను మరి అంటే నేను ముందుగా వేడి నీళ్ళు తీసి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఒకవేళ తక్కువ అయితే కనుక రవ్వ కొంచెం గట్టిగా ఉన్నట్టయితే మళ్ళీ వేడి నీళ్ళు పోసుకొచ్చని చూపిస్తున్నానండి మీకు నేను. సరే అండి, ఉప్మా తయారైపోయిందండి. గిన్నెలో నెయ్యి రాసాను దానికి, గిన్నెకి దాని ఎండ కూడా ఉప్మా పెట్టేసుకుని దాన్ని బాగా గరిటతో ప్రెస్ చేసి ఆ సాసర దాని మీద బోర్లించేసి దాన్ని తిరగేసుకుంటే కనుక చక్కని ఆకారంలో సరదాగా మంచి ఆకారంలో మనకి ఉప్మా తయారైపోతుందండి. మరి మనం చేసుకున్న టిఫిన్ అందంగా అలంకరించి తినడం కూడా బాగుంటుంది కదండి. కాబట్టి మరి నేను చేసుకున్న ఉప్మా చూడండి రెడీ అయిపోయింది, బాగుంది కదండి. థ్యాంక్స్.